been a great experience shooting for Srivalli. It's my first Telugu film, but honestly, to be in Hyderabad, I don't feel like I'm away from home. My producers have been really kind. They have made me feel at home. Valli has been a very tough experience for me because it's not your any usual masala film. It's a sci-fi thriller, and there are a lot of action sequences, and I had to go through a lot, like physically, mentally. So it has made me stronger and a better actor, and I have actually grown, I think, as a person shooting for Valli. ఈ సినిమాలో నేను ఒక కలెక్టర్ క్యారెక్టర్ చేశాను. చాలా సీరియస్ క్యారెక్టర్ అనమాట. చాలా బాగుంది. ఈ సినిమాలో ఎవరైతే హీరో కమ్ విలన్ ఉన్నారో తనకి నేను వైఫ్ అనమాట. సో దీంట్లో అంతా మీకు తెలుసు కదా, థ్రిల్లర్ స్టోరీ చాలా బాగుంటుంది, ఎక్సైట్మెంట్గా ఉంటుంది. ప్రజలందరూ చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రెగ్యులర్గా రాసేవి కమర్షియల్ కథలు రాయటం నాకు ఇష్టం, రాస్తాను. బట్ డైరెక్ట్ చేయడం కూడా అయ్యే చేయాలంటే కొంచెం వ్యత్యాసంగా ఏదో చేయాలనిపిస్తుంది. అందుకే ఎవరో ఎన్నుకున్నటువంటి ఈ ఎరోటిక్ థ్రిల్లర్ ఎన్నుకున్నాను నేను. ఐ థింక్ ఐ కెన్ గివ్ ఏ వెరీ గుడ్ మూవీ విచ్ పీపుల్ సీ అండ్ ఎంజాయ్ అండ్ గెట్ థ్రిల్. యాక్చువల్గా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. ఈ సినిమా చాలా డిఫరెంట్ జోనర్, మీరు చెప్పినట్టే. ఈ సినిమాకి పనిచేయడం నిజంగా ఒక కొత్త అనుభూతి. నిజంగా విజేంద్ర ప్రసాద్ గారుతో నా సెకండ్ ఫిలిం ఇది. ఫస్ట్ మూవీ వచ్చి శ్రీకృష్ణ 2006, ఇది వచ్చి సెకండ్ మూవీ. పాటలు వింటే మీకే అర్థమవుతుంది, చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఉన్నది తక్కువ పాటలు అయినా సరే, బట్ చాలా మంచి పేరు వచ్చే పాటలు. ఇట్స్ నాట్ ఎ కమర్షియల్ సాంగ్స్, బట్ ఇట్స్ డిఫరెంట్ అండ్ నావెల్ సాంగ్స్.